హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు నిన్నటి నుంచి ఎస్క్వైర్ ఇండియా అనేటువంటి ఒక మ్యాగజైన్ తాలూకు కవర్ ఫోటోషూట్ కోసం రామ్ చరణ్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళడం జరిగిందో, హాంకాంగ్ స్ట్రీట్స్ లో గ్యాంగ్స్టర్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ నిన్నటి నుంచి ఒకటే బ్యాటింగ్. అసలు రకరకాల అటైర్స్ లో రామ్ చరణ్ గారి సూట్స్, ఒక కైండ్ ఆఫ్ బ్లేజర్స్ అవన్నీ వేసుకొని ఫొటోస్ వస్తూ ఉంటే ఫ్యాన్స్ అందరికి మైండ్ పోతుంది. ఇది ఒక మ్యాగజైన్ కవర్ షూట్ కోసం పెట్టినటువంటి ఫోటోషూటా, లేకపోతే ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో అఫీషియల్ గా వస్తున్నటువంటి సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్సా, ఆ రేంజ్ లో ఉన్నాయి. అసలు నిజంగా మనం ఎన్నిసార్లు చెప్పినా మనకు అసలు ఆ స్థాయి లేదు. ఆయన ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి లేదు. అసలు తెలుగు సినిమాలో వన్ అండ్ ఓన్లీ ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్ స్వాగ్ అంటే రామ్ చరణ్. ఇంకా దానికి అసలు పేటెంట్ రైట్ చరణానికి ఇచ్చేసేయాలి. అసలు దానికి తోడు బేభత్సమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఊపిరి ఆడనివ్వకుండా, ఊపిరి సలపనివ్వకుండా బ్రెత్ టేకింగ్ విజువల్స్, అసలు ఫోటో షూట్స్. అసలు ఇప్పుడే రీసెంట్ గా ఇంకొక ఫోటో షూట్ వచ్చింది. వైట్ అండ్ వైట్ షూస్, వైట్ సూట్ వేసుకుని అసలు ఒక దాని ఏమంటారు, ఒక షిప్ లో ఆయన దిగినటువంటి ఫోటో షూట్ ఫుల్ వైరల్ అవుతుంది. వైట్ అండ్ వైట్ లో బాగా వదిలిపోయాడు. అసలు సుకుమార్ గారి సినిమాలో మీరు ఇంక వేరే ఏ లుక్ ట్రై చేయొచ్చు సార్, ఈ లుక్ చాలా బాగుంది, మీరు ఏదైనా కొత్తగా ఇంకేమైనా హెయిర్ కట్ చేసేస్తారేమో, బియర్డ్ లైట్ గా ట్రిమ్ చేస్తాడేమో, ఇలాగే ఉంచేయండి మీ పాత్ర కోసం, ఇదే చాలా బాగుంది, అసలు ది బెస్ట్ ప్రైమ్ లుక్స్ ఆఫ్ రామ్ చరణ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా కోరుకుంటున్నారు. అలాగే సుకుమార్ గారు కూడా మరి ఆయన మైండ్ లో ఆయన తాలూకు సినిమా మనందరూ తెలిసిందే. పెద్ద తర్వాత ఇమీడియట్ గా సుకుమార్ గారితో ఆల్రెడీ సినిమా ఎప్పుడో సెట్ అయిపోయింది. ఆయన టూ ఇయర్స్ గా ఈ కథ మీద కూర్చొని ఉన్నారు. కథ ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆ సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. పోస్ట్ ప్రొడక్షన్ తాలూకు పనులు కూడా జరుగుతున్నాయి, ప్లానింగ్స్ అవన్నీ కూడా తెలుస్తుంది. మరి సుకుమార్ గారి మైండ్ లో ఏం లుక్ ఉందో తెలియదు. రంగస్థలంలో మంచి రస్టిక్ లుక్ ఇచ్చారు రామ్ చరణ్ గారికి, బట్ హెయిర్ ఇంత ఉండదు, పెద్ద అంత ఉండదు. బట్ బుచ్చిబాబు మొత్తం వాడేసుకున్నాడు. ఒక మగధీర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్, ఒక రంగస్థలం గెడ్డం రెండు కలిపేసి వాడేశాడు. అసలు ఒక సింహానికి సింహం గెడ్డం ఎలా ఉండిద్దో అలా ఉన్నాడు బాబు. ఈ ఒక ఒక అటైర్ లో సింహాన్ని చూసినట్టుగా ఉంది. ఆ రేంజ్ లో ఆ రాయల్నెస్, ఆ రాయల్ యాటిట్యూడ్ అనేది, స్వాగ్ అనేది కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా సుకుమార్ గారు అయితే ఇవి లుక్స్ మాత్రం ఫిక్స్ చేశారు. ఎందుకంటే 2018లో రంగస్థలం రిలీజ్ అయింది. ఆ సినిమా టైంలో రామ్ చరణ్ గారు ఆ లుక్ లో ఉన్నారు. సో ఒకసారి ఫ్లైట్ లో వెళ్తుంటే సుకుమార్ గారు ఒక పిక్చర్ సైడ్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో ఏం పెట్టారంటే, ఇక్కడ నేను స్క్రీన్ షాట్ వేస్తాను, క్లాసీ అండ్ కూల్ రంగస్థలం టైలర్ 2018లో పోస్ట్ ఇది సుకుమార్ గారు వేసింది. ఈ లుక్ గురించి, అంటే అప్పటి లుక్ గురించి, రంగస్థలం లుక్ గురించి ఆయన స్పెక్స్ పెట్టుకుని ఉంటే సైడ్ ప్రొఫైల్ తీసి, క్లాసీ అండ్ కూల్, ఐ వాంట్ టు సీ దిస్ హంకీ రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, కాంట్ వెయిట్ అని చెప్పేసి పెట్టారు. ఈ కైండ్ ఆఫ్ హంకీ రామ్ చరణ్ నేను సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను, ఎంత త్వరగా అంత తొందరగా చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన పెట్టారు. సో ఇప్పుడు చూస్తే ఆ హంకీ లుక్ కి బాబులా ఉన్నాడు. అసలు నిజంగా ఇంకేమి ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి తెలుస్తుంది సుకుమార్ గారి జానర్ చరణంతో తీయబోయేది. జస్ట్ పోయినసారి బర్త్డేకి 2025న ఆయన 2 గుర్రాలు పెట్టి వదిలేశారు. అంటే ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసేటువంటి ఒక స్టోరీ. మొన్న బర్త్డే అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో, ఆయన ట్విట్టర్లో లేరు, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టారు, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, మనం నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్ గురించి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను, నేను వెయిట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయనే, ఒక మ్యావరిక్ డైరెక్టర్, ఆయనే పోస్ట్ చేసేటప్పటికి ఫ్యాన్స్ అందరికి పిచ్చ హై వచ్చింది. లుక్స్ వరకు మాత్రం ఆడుకోవాల్సి వస్తే ఇవే లుక్స్ ఉంచేయండి దయచేసి. ఎందుకంటే ఇంకా లుక్స్ లో రామ్ చరణ్ తో ప్రయోగం చేయదగ్గ లుక్స్ ఇంకేం లేవు. ఆరెంజ్ లో ఒక స్పైక్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ చూసాము, మగధీరలో లాంగ్ హెయిర్ చూసాము, చిరుతలో ఒక కొంచెం షార్ట్ హెయిర్ అయినప్పటికీ కొంచెం లూజ్ హెయిర్ చూసాము. అలాగే ధ్రువలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్, అంటే ఆ కటింగ్ అని అవన్నీ చూసాము. ఇలా రకరకాల రంగస్థలంలో ఒక రామ్ చరణ్ చూసాము, RRR లో కైండ్ ఆఫ్ రామ్ చరణ్ చూసాము మేక్ ఓవర్. ఇంకా రామ్ చరణ్ తో మేక్ ఓవర్ చేయడానికి ఏముంటది? ఇది నాకు తెలిసి పీక్ లుక్, ఇది పీక్ లుక్ ఆఫ్ రామ్ చరణ్ ఇన్ పెద్ది. సో ఇదే లుక్ కంటిన్యూ చేసేస్తే సుకుమార్ గారు కూడా ఫ్యాన్స్ అందరికీ అసలు పెద్ద హై వస్తుంది. సో ఫ్యాన్స్ అందరి రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, సుకుమార్ గారు ఈ లుక్ మీరు ఉంచేస్తే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు. బికాజ్ ఈ లుక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో ఖచ్చితంగా ఇదే లుక్ సుకుమార్ గారి సినిమా కోసం రామ్ చరణ్ గారు
రామ్ చరణ్ గారికి ఆయన ఉంచుతారని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. మరి ఆయన మైండ్ లో ఏం లుక్ ఉందో తెలియదు. ఎందుకంటే గురువుని మించి శిష్యుడు చూపించేశాడు. అందరిని మించి కెరియర్ లో ఇప్పటివరకు రామ్ చరణ్ గారిని అసలు ఇంత డేంజర్ కైండ్ ఆఫ్ లుక్ లో ఎవరు చూపించలేదు. లిటరల్ గా హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు. అసలు లుక్స్ తోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ ఏంట్రా బాబు ఇలా కనిపిస్తున్నాడు. ఒక పక్క పోనీటేల్ వేసేసాడు పెద్ద పేలవాన్లో, మిగతా చూస్తే లూజ్ హెయిర్ వదిలేసాడు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లుక్స్ అయితే రామ్ చరణ్ గారికి ఇచ్చాడు బుచ్చిబాబు. మరి సుకుమార్ గారికి అసలు పెద్ద టాస్కే. శిష్యుడు పెద్ద షాక్ ఇచ్చాడు. మరి సుకుమార్ గారు గురువు కాబట్టి గురువు ఎట్లాంటి లుక్ ప్రిపేర్ చేశాడో మనందరికి ఏ కైండ్ ఆఫ్ షాక్ ఇవ్వబోతున్నాడు అనేది సుకుమార్ గారి సినిమా స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లుక్ అఫీషియల్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు మనందరికి ఒక మంచి ట్రీట్ అది. సో జస్ట్ వెయిట్ ఫర్ RC-17 రంగస్థలం కాంబో ఈజ్ బ్యాక్ టు షేక్. ఈసారి పాన్ ఇండియా రీజనల్ గా బ్లాక్ బస్టర్ కొట్టారు. గురువుకి ఇండస్ట్రీ ఇచ్చాడు, ఇప్పుడు శిష్యుడు కూడా ఇవ్వబోతున్నాడు. మరొక ఇండస్ట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడు రామ్ చరణ్. సో వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి విధ్వంసం కోసం ఎదురు చూద్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ రామ్ చరణ్ అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ లుక్ నిజంగా ఇదే లుక్ రామ్ చరణ్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నారో అదే లుక్ సుకుమార్ గారు ఉంచితే బెటర్, లేకపోతే ఆయన ఇంకేమైనా కొత్త ప్రయోగం రామ్ చరణ్ గారి లుక్స్ మీద చేస్తే ఎలా ఉండిద్ది అనేది కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.